ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాతపూడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు. స్పాట్ లోనే 2 దుర్మరణం, 3కి తీవ్ర గాయాలు. తాతపూడి రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. బాధితులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ బంధువులు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పత్తిపాటి. చౌల్ట్ర సెంటర్ శివాలయంలో జరిగే దసరా పండుగ వేడుకలకు సతీ సమేతంగా హాజరు కావాలని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ను కోరిన వారణాసి శరత్ కుమార్ కమిటీ సభ్యులు. వేద పండితుల ఆశీర్వాదం ఇచ్చిన అర్చకులు. శివాలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారిగా, వాసవి దేవస్థానంలో అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ. వైభవంగా దసరా ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాలు పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి. మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారన్న ఎమ్మెల్యే. పట్టణంలో స్వచ్ఛతా సేవ కార్యక్రమం. రోడ్డు శుభ్రం చేసిన అధికారులు. పాల్గొన్న చైర్మన్ రఫానీ. బైపాస్ పై వాహనాలు తనిఖీ చేసిన రవాణా శాఖ ఆర్టీసీ అధికారులు. హెల్మెట్ లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. బంకాయలపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. బైక్ ను వేగంగా ఢీకొన్న కారు. 2కి తీవ్ర గాయాలు. ఏపీ రాష్ట్రంలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఏటా 15,000 ఆర్థిక సహాయం అందించేందుకు మొత్తం 3,10,385 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు అక్టోబర్ 2న అకౌంట్లోకి డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వానికి 466 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆటో క్యాబ్ యజమాని డ్రైవర్ గా ఉండాలని, ఇతర గూడ్స్ వాహనాలకు ఈ స్కీమ్ వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని కవిటం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శోభేశ్వర స్వామివారిని గౌరవ శాసనసభ స్పీకర్ చింతకాయలయ్యన్న పాత్రుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ తో కలిసి మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, తెనాలి శ్రావణ్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన స్వస్థ నారి స్వశక్తి పరివార్ క్యాంపుల్ని నియోజకవర్గంలోని ప్రతి పేద ప్రజలు సద్వినియోగం చేసుకుని ఉచితంగా వైద్య శిబిరం, వైద్య పరీక్షలు చేయించుకోవాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకుని ప్రారంభించిన ఈ క్యాంపుల్లో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు వైద్య పరీక్షలు కొనసాగుతాయని, పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాని ఆరోగ్యం మహాభాగ్యమైనటువంటి ఒక సంకల్పంతో ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలి, పేదవారికి సేవలు అందించాలి. ప్రస్తుతం ఉన్న హాస్పిటల్లో 10 విభాగాలు ఉంటే ఇంకా అదనంగా 2-3 విభాగాలను కూడా చేర్చి ఈ 15 రోజుల కార్యక్రమంలో పేదవానికి సేవలు అందించాలనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి ఈ 15 రోజుల కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈరోజు 450 మంది వైద్య పరీక్షలకి ఈ యొక్క హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ విధంగా ప్రతిరోజు మంచి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారు వచ్చారు. మంచి టీం ఉంది, ఫ్యాకల్టీ కానీ ఉన్న టీం అందరూ కూడా 100 బెడెడ్ హాస్పిటల్ చేసినటువంటి దానికి ఈ నియోజకవర్గం, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి వారికి మంచి సేవలు అందించాలి, మంచి వైద్యాన్ని ఇవ్వాలి, అనారోగ్యులుగా ఉన్నటువంటి వారందరినీ ఆరోగ్యవంతుల్ని చేయాలి. ఒక మంచి సంకల్పంతో శ్రీనివాసరావు గారి నాయకత్వంలో టీం అందరూ కూడా మంచి ఫ్యాకల్టీతో పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైతే హాస్పిటల్లో మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు, కుటుంబ సభ్యులలాగా చూస్తారు,
మంచి ఆదరణ ఉంటుంది అన్నప్పుడు 100 బెడెడ్ కూడా ఎప్పుడు ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్ నేను రోజు మాట్లాడుతూ ఉన్నాను, బెడ్ దొరకడం కష్టంగా ఉంది. ఆ విధంగా మన హాస్పిటల్ కూడా 100 బెడెడ్ ఎప్పుడు అనారోగ్యం ఉండదని కోరుకోం. కానీ అనారోగ్యం వచ్చినటువంటి వారికి ఉచితంగా వైద్యం అందిస్తే దానికి మించిన సర్వీసు సేవ మరొకటి లేదు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత ఉమా మహేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకారములు మరియు దేవస్థానానికి 4 దిశల్లో ఉన్న మాడవీధుల్లో ప్రతిరోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ తెలిపారు. ఈ శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో గౌరవ అతిథులుగా సతీ సమేతంగా పాల్గొనాలని, ఈ మహోత్సవాలు తిలకించి స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివార్ల కృపకు పాత్రలు కావాలని శాసనీ మండలి సభ్యులు మరి రాజశేఖర్ ని కోరిన దసరా ఉత్సవ కమిటీ సభ్యులు వారణాసి శరత్ కుమార్, మిర్యాల లక్ష్మీనారాయణ, లక్ష్మారెడ్డి, నాగేశ్వరరావు, మారుతి తదితరులు ఉన్నారు. ఉమామహేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు, దీర్ఘాయురస్తు, సమస్త సన్మంగళాన్ని భవంతు. ఉన్నత అధికారయుక్త ఫలసిద్ధి ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదాది విజయమస్తు. చిలకలూరిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు విశ్వబ్రాహ్మణ వీధిలో బాల గణపతి యూత్ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా బతుకమ్మను ఏర్పాటు చేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు సామూహికంగా పాల్గొని బతుకమ్మ గీతాలు ఆలపించారు, ప్రత్యేక పూజలు చేశారు. ఏటా బతుకమ్మ ఉత్సవాలు బాల గణపతి యూత్ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతాయని వారు తెలిపారు. 11 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుతామని బాల గణపతి యూత్ సభ్యులు స్పష్టం చేశారు. నీ చూపు కొసలతో విసరాలి తల్లి, నా తనువు గగనాంశ నీ మనికి చేరి, నీ నామగానాలు మ్రోయాలి చేయునంట, విశ్వైకనాముడే విచేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, అన్నపూర్ణ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణతో సెప్టెంబర్ 22 నుండి చాలా వస్తువుల ధరలు తగ్గాయి. అయితే కొందరు వ్యాపారాలు పన్ను తగ్గింపు తర్వాత కూడా పాత ధరలకి అమ్మకాలు చేపడుతున్నారు. ఓల్డ్ స్టాక్ అంటూ కొందరు కహానీలు చెబుతున్నారు. దీంతో కొందరు వ్యాపారుల జేబుల్లోకి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం వెళ్తుంది. ప్రజలు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటే టోల్ ఫ్రీ నంబర్ 1915కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం తెలిపింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో శ్రీ దేవి శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. పట్టణంతో సహా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అమ్మవారి ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. పట్టణంలోని శివాలయంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని రాజ్యలక్ష్మి దేవిగా, అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ నేతృత్వంలో ఈ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహిళలు సామూహికంగా పాల్గొనే కుంకుమ పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి నగరోత్సవ కార్యక్రమం అత్యంత కన్నుల పండుగగా జరిగింది. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి దేవస్థానమునందు దేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా 69-51 స్కూల్ని చేయాలని ఇక్కడి నుంచి 69-51 స్కూటీ రిక్షా బండి కోటి ముందుకు రావాలి.
ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కోసం పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అన్నపూర్ణే సదాపూర్ణే వైరాగ్య సిద్ధ్యర్థం భగవతి భిక్షాందేహి మాతా పార్వతీ చ. మరి సమస్త ప్రాణికోటికి అన్నార్తులను తీర్చేటువంటి మరి మహా తల్లిగా అంగరంగ వైభవంగా పూల అలంకరణతో విద్యుత్ దీప చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం ఇర్లపాడు వద్ద గల సెంట్రల్ స్కూల్ నుండి ఆర్ఎండ్బి రోడ్ వరకు పత్తిపాటి పుల్లారావు సహకారంతో 40 లక్షలతో వేస్తున్న సీసీ రోడ్ పనుల్ని నాదెండ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ పరిశీలించారు. చిలకలూరిపేట మండలం తాతపూడి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జనరల్ సర్జన్ కిషోర్ ఆయన కుమార్తె అశ్వినందన మృతి చెందారు. భార్య సహా మరో 3 పిల్లలకు గాయాలయ్యాయి. తిరుపతికి చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ కేదర వెంకట కిషోర్ ఆయన కుమార్తె అశ్వినందన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట రూరల్ మండలం తాతపూడి గ్రామం బైపాస్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ భార్య అసిస్టెంట్ మెడికల్ కాలేజీలో డాక్టర్ అయిన తంగిళ్ల సంధ్యతో సహా మరో 3 పిల్లలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కుటుంబంతో ప్రయాణించిన వ్యక్తులతో 2 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డాక్టర్ కేదర వెంకట కిషోర్ తన మహీంద్రా ఎక్స్యూవీ 7 సీటర్ కారులో తిరుపతి నుండి గుంటూరుకు బయలుదేరారు. కారును డాక్టర్ కిషోర్ అతివేగంగా నడుపుతూ అదుపు తప్పి డివైడర్ ను బలంగా ఢీకొట్టారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డాక్టర్ కేదర వెంకట కిషోర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన కుమార్తె అశ్వినందన్ ను హుటాహుట్న గుంటూరులోని రమేష్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. డాక్టర్ భార్య తంగిళ్ల సంధ్య మరియు మిగిలిన 3 పిల్లలు ప్రస్తుతం చిలకలూరిపేటలోని కందిమల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిలకలూరిపేట పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ రఫాని పౌరులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు అవగాహన కల్పించడం, చెత్తా చెదరం లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలు మంచి ఆరోగ్యాన్ని పొందాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలు ఇళ్ల చుట్టూ రోడ్లపైన కాలువల్లో చెత్త వేయకుండా మున్సిపాలిటీకి సహకరించి పారిశుద్ధ్య నిర్వహణ సులభతరం చేయాలని ఆయన కోరారు. మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు మాట్లాడారు. ప్రజలు ఎంత అభివృద్ధి చెంది డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ చెత్తని రోడ్ల మీద విచక్షణ రహితంగా పడేయడం దురదృష్టకరం. ఇళ్లలో తయారైన చెత్తను మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వచ్చి తీసుకెళ్తున్నారు. దయచేసి ప్రజలందరూ ఆ చెత్తను వారికి మాత్రమే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సేకరించిన చెత్తను జిందాల్ ఫ్యాక్టరీకి తరలించి అక్కడ కరెంటు ఉత్పత్తిలో ఉపయోగించడం జరుగుతుందని, ముఖ్యంగా షాపుల యజమానులు దుకాణాలను శుభ్రం చేసి వ్యర్థాలను రోడ్ల మీద పడేయడం వల్ల పారిశుద్ధ్య నిర్వహణకు ఇబ్బంది కలుగుతుందని, శుభ్రం చేసిన మరుసటి రోజు ఉదయానికి తిరిగి చెత్త పడుతుందని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం మనకు అవమానమని, ఇంత అభివృద్ధి చెంది కూడా ఆ చెత్తను ఏ విధంగా డిస్పోజ్ చేయాలో తెలియకపోవడం సరికాదని అన్నారు. ఇకపై ఎవరైనా రోడ్డు మీద చెత్త పడిస్తే తప్పకుండా పెనాల్టీలు విధిస్తామని, ప్రజల్లో మార్పు తెచ్చేందుకు సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మరియు చైర్పర్సన్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ కాలనీలోని నిరుపయోగంగా పడి ఉన్న బింగిరామూర్తి పార్క్ అభివృద్ధికి 20 లక్షల బడ్జెట్ ను కేటాయించినట్లు కమిషనర్ తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఆ పనుల్ని ప్రారంభించి ప్రజలకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు ఉపయోగపడే విధంగా పార్కును తయారు చేస్తామని తెలిపారు. ప్రజలందరూ చెత్తను మున్సిపల్ వాహనానికి మాత్రమే ఇచ్చి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి సహకరించాలని ఆయన కోరారు. గౌరవ కౌన్సిలర్లకి, డిఈ గారికి, అదేవిధంగా మా ఎస్ఐలకి, మేస్త్రులకి, సెక్రటరీలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారం. మన రాష్ట్రంలో, దేశంలో మొత్తం మీద కూడా 17వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకి అవేర్నెస్ కల్పించడం, ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం, చెత్త చెదారాలు ఇంటి పక్కన లేకుండా క్లీన్గా ఉంచుకోవడం, తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందడం అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలు ఈ రోజుకి కూడా ఎంతో డెవలప్మెంట్ అయ్యి ఎంతో డబ్బులు సంపాదిస్తున్నప్పటికి కూడా చెత్తని రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ విసర్జనారహితంగా పడేస్తున్నారు. అదేవిధంగా కాలువల్లో ఇప్పటికి కూడా ఊడ్చిన చెత్త అంతా కాలువల్లో పడేస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. శానిటేషన్ నిర్వహించడం కూడా చాలా ఇబ్బందిగా రోజు రోజుకి ఇబ్బందిగా తయారవుతుంది. కాబట్టి ప్రజలకు అందరికీ మేము నమస్కరించి తెలియజేయడం ఏమంటే, మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి ఇంటికి కూడా వచ్చి చెత్త తీసుకెళ్తున్నారు. కాబట్టి దయచేసి ఎటువంటి చెత్త ఉన్నా కానీ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారు. చిలకలూరిపేటలో ఎప్పుడు కూడా మన యొక్క వర్కర్స్ దాదాపు పట్టణం అంతా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అందులో
వారిని ప్రతి ఒక్కరు కూడా అభినందించారు. మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇదంతా చేస్తున్నాం. అదేవిధంగా కమిషనర్ గారు చెప్పినట్టుగా ఎక్కడైతే దుకాణాలు మళ్ళా 11ంటికి వేస్తున్నారో వాటన్నిటినీ కూడా ఎవరైతే మేస్త్రులు ఉన్నారో, ఎవరైతే స్కావెంజర్స్ ఉన్నారో వాళ్ళు నోట్ చేయండి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొద్దాం. మనం అంతా వెళ్ళి 2-3 సార్లు చూసి అవసరమైతే పెనాల్టీ రూపంలో వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఇప్పుడే చెప్పినట్టు 20 లక్షలు కేటాయించారు. మేమైతే మా కౌన్సిల్ సభ్యులం అయితే మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా తృప్తిగా ఉన్నామని, ఫిష్ మార్కెట్ కాడ నుంచి పట్టణానికి దాదాపు ఈ మధ్య 7-8 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు వారు ప్రత్యేకించి వారు మాజీ మంత్రిగా శాసనసభ్యులుగా ఉన్న అనుభవంతో, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న చనువుతోటి ఈ యొక్క కార్యక్రమాలని దిగ్విజయంగా చేస్తున్నారు. ఇంకా చేయాల్సిన వాటి గురించి కూడా ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇక్కడున్న మున్సిపల్ సిబ్బంది అందరికి కూడా కోరేది ఏమిటంటే మీరందరూ కూడా చక్కగా పనిచేస్తారు, ఇంకొంచెం పని చేయండి. మీరు చేసే పని ఒక్క పావు గంట కనుక ఎక్కువగా శ్రద్ధ పెట్టి చేస్తే పట్టణం బాగుండిద్ది. చిలకలూరిపేట బైపాస్ రోడ్లో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడపవద్దని వాహనదారులకు అధికారులు అవగాహన కల్పించారు. హెల్మెట్ ఉంటేనే ప్రమాదాల సమయంలో ప్రాణాలకు రక్షణ ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలోని రవాణా, ఆర్టీసీ, పోలీసు అధికారులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రాంబాబు, పల్నాడు జిల్లా రవాణా శాఖ స్క్వాడ్ అధికారి కేఎల్ రావు మాట్లాడారు. యువత తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రమాదాలు స్కిడ్ పడిపోవడము, చాలా వెళ్ళిపోయి రోడ్డు కలగడం, దానివల్ల చాలామంది కోమాలకు వెళ్ళిపోవడం కానీ శాశ్వత అంగవైకల్యం కానీ మరణాలు జరుగుతుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఆదర్శంగా ఉంటే మిగతా చదువుకునే వాళ్ళు పెట్టుకుంటారు. అందుకే బరువు చెప్పండి లేదు కదా, మనం ఇక్కడికి వెళ్తున్నాం ఇది జరగదు. ఇప్పుడైతే ఎవరు తెలియదు, తప్పకుండా అదే పెట్టుకోండి. అలాగే అందరూ కూడా చెప్పండి ఉంటాం. ఎడ్లపాడు మండలం వంకాయలపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట గుంటూరు వెళ్తున్న కారు వంకాయలపాడు జాతీయ రహదారిపై వద్దకు రాగానే బైక్ ను బలంగా వేగంగా ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చిలకలూరిపేట గుంటూరు జాతీయ రహదారి పక్కన ఉన్న కేఎంసీ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్లో ఉన్న గురుస్వామి కోట పూర్ణచంద్రరావు కార్యాలయం వద్ద అయ్యప్ప మాలదారులకు మహా అన్నదాన కార్యక్రమం మండల కాలం పాటు నిర్వహిస్తున్నారు. గురుస్వామి కోట పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఈ మహా అన్నదాన కార్యక్రమం అయ్యప్ప మాలదారులకు, శివస్వాములకు, భవానీ స్వాములకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు మండల కాలం పాటు మధ్యాహ్నం పూట ఈ కార్యక్రమం పూజల అనంతరం కొనసాగుతుంది. ముందుగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మహా అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు. దేవి చరణ్ నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని మెయిన్ బజార్లో రామాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా బతుకమ్మ పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో పూజించారు. లక్ష్మీ గ్రాఫిక్స్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీసి ఎంపికైన వారిని పసుపు కుంకుమలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దేవి మాధవ రామాచార్యులు, ఆలయ చైర్మన్ గ్రంథి భాస్కర్ రావు, ఆళ్లగడ్డ నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. బంగారు బొమ్మ బతుకమ్మ తల్లికి సేవ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అందరూ కూడా చక్కగా కూడబలుకొని ఇక్కడ సేవించుకుంటున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం బాగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు జరుగుతున్నటువంటి పోషణ మాసోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్ ప్రాజెక్టులో నాదర్ల పరిధిలో ఉన్న ఎడ్లపాడు మండలంలో పోషణ మాసోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జి శాంతకుమారి మాట్లాడారు. తల్లులకు పిల్లల ఆరోగ్యం తీసుకోవాల్సిన పోషకాహారాల గురించి, వాటి విలువల గురించి వివరించారు. ఎంపీడీఓ వి హేమలతా దేవి మాట్లాడారు. మంచి ఆరోగ్యం కొరకు పెరటి తోటలు పెంచుకోవాలని, పెస్టిసైడ్స్ లేని ఆహారం తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు అన్నప్రాసన, గర్భిణులకు శ్రీమంతాలు మొదలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. పోషకాహారంతో కూడిన వంటల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అసిస్ట్ కోఆర్డినేటర్ వెంకయ్య, వారి స్టాఫ్ ప్రథమ జిల్లా కోఆర్డినేటర్ ఏ వెంకటేష్, పంచాయతీ సెక్రటరీ శశికళ, గ్రామ పెద్దలు పోపూరి రాఘవయ్య, సూపర్వైజర్స్ కె వెంకటరమణ, ఆర్ సామ్రాజ్యం, వి అరుణ, ఎడ్లపాడు మండల అంగన్వాడీ కార్యకర్తలు, ఎడ్లపాడు గ్రామ ఆశా వర్కర్లు పాల్గొన్నారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా నవరాత్రులు 4వ రోజు గురువారం పురస్కరించుకుని అమ్మవారికి కాత్యాయని దేవి పూజ జరిగింది. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడారు. దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వేద మంత్రాలతో అమ్మవారికి అష్టోత్తర శతనామ పూజ, సామూహిక లలిత సహస్రనామ పారాయణ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు జరుగుతుందని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ అనుగ్రహం పొందాలని కోరారు. వచ్చే 28వ తారీఖు ఆదివారం రోజున షిరిడి సాయిబాబా పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు సామూహిక సాయి చాలీసా పారాయణ, 12 గంటలకు కేక్ కటింగ్ కార్యక్రమం, రాత్రి 6 గంటలకు గొప్ప కోలాట భజన కార్యక్రమం జరుగుతోందని 50 మంది భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ ప్రముఖులు అయినవోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రి మహారాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా మరి గత 4 రోజుల మించి మరి ఈ రోజు గురువారం 4వ రోజు దసరా శరన్నవరాత్రి మహోత్సవం మొదలుపెట్టి మరి దత్తసాయి సన్నిధిలో నిర్విఘ్నంగా ఘనంగా మహిళా భక్తుల చేత కుంకుమ పూజలు, లలిత సహస్రనామ పారాయణ, వేద మంత్రాలతో పండితుల చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగని ఈరోజు గురువారం సందర్భంగా బాబా గారికి ప్రత్యేక అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు, తర్వాత దాతల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భక్తులు తెలియజేసేది ఏంటంటే రేపు ఆదివారం నాడు 28వ తేదీన షిరిడి సాయినాథుని పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు కేక్ కటింగ్ కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ షిరిడి సాయిబాబా ప్రసాదం అందరికీ కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. అలాగనే ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా కోలాట భజన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దత్తసాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే మరుసటి రోజు మూలా నక్షత్రం సోమవారం రోజున మరి ప్రత్యేకంగా విద్యార్థులందరి చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపించి వాళ్ళకి పూజ చేసిన పెన్ను, పుస్తకము సోమవారం నాడు ఉదయం 10 గంటల కాడి నుంచి ఇవ్వబడును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. చిలకలూరిపేట సమీపంలోని తాతపుడి వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లి క్షతగాత్రులకు సహాయం చేయాలని స్థానిక టీడీపీ నాయకుల్ని ఆదేశించారు. ప్రమాదానికి గురైన వారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు స్వయాన బంధువులు కావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీనివాసరావుతో పత్తిపాటి ఫోన్లో మాట్లాడారు. ప్రమాద కారణాలు, క్షతగాత్రుల గురించి తెలుసుకున్న పత్తిపాటి అవసరమైన సహాయక చర్యలు అందించడానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని, దిగులు పడవద్దని పల్లాకు తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని పల్లాకు చెప్పిన పత్తిపాటి వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందికి తగు ఆదేశాలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించి అత్యవసరమైతే వీలైనంత త్వరగా వారిని గుంటూరు లేదా విజయవాడకు తరలించాలని పత్తిపాటి ఆదేశించారు. ఈ ప్రమాదంలో తండ్రి, కూతుళ్లు మరణించడంపై పత్తిపాటి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రమాద కారణాలు తెలియజేయాలని స్థానిక పోలీసు సిబ్బందిని పత్తిపాటి ఆదేశించారు. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తండ్రి చిరుమామిళ్ల చలమయ్య భౌతిక కాయానికి మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి నివాళులర్పించారు. గురువారం చలమయ్య స్వగ్రామం బెల్లకొండ వారిపాలెం వెళ్లిన పత్తిపాటి ఆయన పార్థివ దేహానికి అంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం చలమయ్య కుమారుడు వెంకయ్య చౌదరి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. చలమయ్య మరణంతో వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందన్న పత్తిపాటి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, రామకృష్ణ, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, భాషం ప్రవీణ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం, టీడీపీ నాయకులు కందుల రమణ, గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, తుబాటి శ్రీహరి, అడుసుమల్లి మోహన్ రావు తదితరులు ఉన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.